శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మహా ద్వాదశ జ్యోతిర్లింగ జయసిద్ధి వినాయక మాణిక్యాంబ సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ పరాభావనామ సంవత్సరము ఆషాఢ మాసము బహుళపక్షము శుభతిథి శుభ నక్షత్రము 2/8/2026 సంవత్సరమున మల్లాపూర్ జగిత్యాల వాస్తవ్యులు మిథునకుల గోత్రోభవస్యులు శ్రావణ మాసం సందర్భంగా అనాథులకు అన్నదానం అందించుచున్నవారు నిత్య అన్నదాన కార్యక్రమం శివ బుచ్చయ్య గారు, శివ అమృతాబాయి గారు, అదేవిధంగా కుటుంబ సభ్యులు శివరాం కిషన్ మహేశ్వరి గారు, శివ శ్రీనివాస్ మల్లేశ్వరి గారు, శివశంకర్ కవిత రాణి గారు, అదేవిధంగా శివ సోమేశ్వర్ ఉదయ భాను గారు, శివ శ్రీకాంత్ దీప్తి గారు, శివ సోహాన్, శివ సిద్ధార్థ్ వేద్ నిహిరా కార్తికేయ వీరందరూ కూడా ఈ అనాథులకు అభాగ్యులకు శ్రావణ మాసం సందర్భంగా ఎల్లకాలము నిత్య అన్నదాన కార్యక్రమం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అనాథుల మరియు పుణ్యలింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు వారికి వెళ్ళవేళ్ళ వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందించినటువంటి ఎల్లకాలం నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మాది జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం నుంచి వచ్చామండి. అమ్మా నాన్నలు శివబుచ్చయ్య, అమృతాబాయి, వారి కుటుంబ సభ్యులం మేము. శివరామ్ కిషన్, శివ శ్రీనివాస్, శివశంకర్, మహేశ్వరి, మల్లేశ్వరి, కవిత కుటుంబ సభ్యులము. అయితే నాన్నగారు చాలా రోజుల నుంచి శంకర్ గురూజీ గారి యొక్క కార్యక్రమాలు చూసి వారు చేస్తున్న సేవలు, అనాథలకు వారు చేస్తున్నటువంటి యొక్క సేవ సహకారము, వాళ్ళను ఏ విధంగా తీసుకొస్తున్నాడు, ఏ విధంగా వాళ్ళను మంచిగా చేస్తున్నాడు, వారికి ఆరోగ్యం కానీ వారికి ఆహారం కానీ అన్ని విధాల సౌకర్యాలు చేస్తూ ఒక గొప్ప మానవత్వాన్ని చాటుతూ ఒక విశేషమైనటువంటి యొక్క సేవ వారు చేస్తున్నారు. అయితే వారు చేసేటటువంటి యొక్క సేవా కార్యక్రమాలు చూసి మా నాన్నగారు శివబుచ్చయ్య గారు ప్రేరణ పొంది ఒకసారి మీరు తప్పకుండా శంకర్ గురూజీ గారిని కలవాలి, వారి ఆశ్రమం చూడాలి, మనకు కొంచెం వీలైనంత వరకు వారికి కొంత ఆర్థిక సహకారం కూడా ఇచ్చి రావాలని ఎన్నో రోజుల నుంచి వారు కోరుతున్నారు. అయితే ఈ రోజు మాకు ఆ యొక్క కోరిక నెరవేరింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆశ్రమ వాతావరణం కానీ, ఈ యొక్క అనాథాలకు ఎవరైతే పైన ఉన్నటువంటి ఒక వాళ్ళకు చేసే సేవలు కానీ చాలా గొప్పగా ఉన్నాయి, ఉన్నతంగా ఉన్నాయి. వారికి ఆరోగ్యం కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆహార విషయం కూడా బాగుంది. అమోఘమైనటువంటి యొక్క ఆశ్రమ వాతావరణం లోపల వాళ్ళను మంచి సంరక్షణ చేస్తున్నారు. వాళ్ళను ఎంతో మంది దాతల సహకారంతో వారు ఒక మానవత్వ ఒక యజ్ఞాన్ని నడిపిస్తున్నారు. వారు శంకర్ గురూజీ గారి యొక్క ఆశయం కొరకు మేము కూడా మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ కూడా సహకరిస్తూ ఈ యొక్క యజ్ఞం లోపల తప్పకుండా పాల్గొంటాం. మాకు చాలా చాలా సంతోషమైంది. శంకర్ గురూజీ గారికి కూడా ఆ పరమేశ్వరుడు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ యొక్క యజ్ఞాన్ని నిరంకాటంగా నడిపేయాలని మేము ప్రార్థిస్తూ ఓం నమః శివాయ. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న దిక్కులేని అభాగ్యులకు ఒక్కపూట అన్నదానం చేసి పరమేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కండి. మీరు రాలేని పక్షంలో మీ సాయం పంపిస్తే శివాలయంలో పూజలు చేసి మీ పేరుపై అభాగ్యుల ఆకలి తీర్చడం ద్వారా జన్మ జన్మల పుణ్య ఫలాలు పొందండి.